దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్ ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యజమానుడు ఒక తోటను నాటించాడు. ఒక తోట నాటించేసి ఆ తోటలో ద్రాక్ష చెట్లను పెట్టాడు. ద్రాక్ష చెట్లు పెట్టి ఆ ద్రాక్ష చెట్లు పెట్టి ఏం చేసిందంటే అక్కడ ఒక తోటమాలిని పెట్టాడు. తోట వేసి ఆ తోటలో ద్రాక్ష చెట్లన్నీ పెట్టాడు. ద్రాక్ష చెట్లు పెట్టి ఆ ద్రాక్ష చెట్లకు కావలసిన చుట్టూ ఫినిషింగ్ కంచె కూడా వేసిండు. ఎందుకనంటే పందులు రాకుండా, తర్వాత ఇంకా ఏదైనా వచ్చి ఆ చెట్లను తినకుండా దానికి కావలసిన నీరును కూడా సమకూర్చిండు. తర్వాత ఎరువును కూడా తనకు కావలసిన ఏ మందులు కావాలో ఏది కావాలో ప్రతిదీ కూడా ఆయన దానికి సమకూర్చిండు. ప్రతిదీ కావలసిందంతా కూడా ఆయన సమకూర్చాడు. సమకూర్చినాక ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఎదగాలి? ఆ చెట్టు దినదినం కూడా ఎదగాలి. ఎందుకంటే దానికి కావలసిన అన్ని కూడా ఆ యజమానుడు ఇస్తా ఉన్నాడు. ప్రజల హల్లెలూయా. యజమానుడు కావలసిందంతా చెప్పాలమ్మా ఇస్తా ఉన్నాడు. ఇచ్చినప్పుడు నీరు తక్కువ కాలేదు, ఎరువు తక్కువ కాలేదు. తర్వాత ఆ చుట్టూ కూడా ఏది కూడా వాటిని తినకుండా ఫినిషింగ్ కంచె కూడా వేసిండు. దాదాపు దినాలు గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. తర్వాత తిరిగి వచ్చేసరికి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. గడిచిన కొద్దీ ఏం కావాలి? చెట్లు చెప్పాలి, ఎదగాలి, పుష్పించాలి, తర్వాత కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి. అప్పుడే యజమానుడు ఏమంటాడంటే సంతోషపడతా అంటాడు. ప్రజల హల్లెలూయా. అప్పుడే యజమానుడు సంతోషపడతా అంటాడు. అయితే యజమాని అవి కనుక ఫలించకపోతే యజమానికి కోపం వచ్చేస్తా ఉంటుంది. ఏమంటాడు? దీనివల్ల ఏమైపోతుందంటే ఇది ఎదగకపోతే, ఇది ఫలించకపోతే, ఎందుకనంటే ఈ ఎరువు వేసుడు దీనికి వ్యర్థము, ఇంత సమయము. ఎందుకనంటే 3 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో ఏ ఆకులు తప్ప తర్వాత పువ్వులు కనపడట్లేదు, కాయలు కనపడట్లేదు, తర్వాత ఫలాలు కనిపించట్లేదు అని యజమానికి వచ్చేసేది. అంటే యజమాని అంటాడు దీన్ని తీసే. యజమాని అంటాడు తోటమాలి తీసేవే, దీనివల్ల సమయం అంతా వ్యర్థమైపోతా ఉన్నాయి. దీనికి కావాల్సింది ఎరువిచ్చాను, నీరు కావాలంటే నీరు ఇచ్చాను, చుట్టూ ఏది కూడా హాని చేయకుండా ఏం చేసిన అంటే కావలసిన అన్ని కూడా నేను ఇచ్చాను. కానీ ఇది ఫలించట్లేదు. అంటే యజమాని ఏమంటే తీసేయమంట. చూడండి ప్రియదేం గారు, లూకాసు వార్త 13వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుతామా? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరము చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున్న పండ్ల వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకట్లేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో అంటావు. చూడాలి, గమనించాలి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు తర్వాత ఈ ద్రాక్ష తోటమాలితోటి మాట్లాడుతూ ఉన్నాడు యజమాని.
ఎంత ఇచ్చాను, 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పుడల్లా ఏం దొరకట్లేదు. వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటే ఆకులే తప్ప తర్వాత ఏమి కనపట్లేదు. ఏమి కూడా కనబడట్లేదు. ఎందుకనంటే దీనికి కావలసిన ఎరువు ఇస్తున్నాను, దానికి కావలసినది అన్ని కూడా ఇస్తా ఉన్నాను. దీనివల్ల ఈ భూమి అంతా వ్యర్థమైపోతా ఉన్నది. అయితే 1 సంవత్సరమా 6 నెలల తర్వాత ఏంటంటే 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆకులే కనబడతా ఉన్నాయి. ఆకులే కనబడతా ఉన్నాయి. ఆకులే కనబడతాయి. అంటే ఎలాంటి ఫలము లేదు. ఎలాంటి ఫలాలు ఈ చెట్టు లోపల కనబడట్లేదు. ఎందుకనంటే దీనికి 3 సంవత్సరాల కాపుల వ్యక్తిని పెట్టాను. నీరు కావాల్సింటే నీరు, తర్వాత ఎరువు కావాలంటే ఎరువు, ఏది కావాలన్నా నేను సమకూర్చాను. కానీ కొన్ని కారు ద్రాక్షరతలు కాచాయి. ఇదంతా సమయం అయిపోతామని కొన్ని ద్రాక్ష పండ్లు కాయాలని నేను అనుకుంటే ఏమైపోయిందంటే కారు ద్రాక్ష రచనలు కాచినాయట. చూడండి, ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించెను. ద్రాక్ష ఫలం ఫలింపవలనని ఎదురు చూచుచున్నాను గాని కారు ద్రాక్షలు కాచెను. చూడండి, ఏది కాని ఫలాలు ఫలించింది, మరొకటి ఏ ఫలము కాని ఫలాలు ఫలించింది. ఎందుకనంటే ఫలములు కాని ఫలాలను ఫలించింది అది. ఇంకా కొన్ని చూస్తే ఏమి ఆకులే కనబడతా ఉన్నాయి, ఏమి లేవు. కానీ ఇక్కడ అంటాడు, మళ్ళా మనం మరొక మాట కనుక చూస్తే 4వ వచనంలో చూస్తే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. చూడండి ప్రేమదేవరా, ఎందుకనంటే దానికి కావలసిన అన్ని కూడా చేస్తూనే ఉన్నాడు యజమానుడు. అయ్యా తోటమాలి అంటున్నాడు, అయ్యా ఇది కావాలయ్యా, బిడ్డ నువ్వు తీసుకో, మంచిగా మన తోట ఫలించాలి, మన తోటకు కావాల్సింది అంతా నేను ఏదైనా నీకు ఏనాడు కూడా తక్కువ చేయను అని. ఎందుకనంటే ఆ తోటమాలితో దేవుడు చెబుతా ఉన్నాడు. కానీ తోటమాలి చెప్పినప్పుడు ప్రేమ ద్వారా తోటమాలి చెప్పిన ప్రకారం ఆ యజమాని అనుకున్నవాడు ఉన్నాడు. పాపం యజమానిని ఏమనుకున్నాడంటే, ఆ యజమానుడు అనుకున్నాడు కదా, ఏంటంటే ఆ యజమానుడు అనుకున్నాడు ఏం చేస్తాడంటే, ఇక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, ఇక ఈ 3వ సంవత్సరం మాత్రము మంచి పంట పండుతుంది, నేను పెట్టుబడి పెట్టిన దానికి చాలా లాభము సమకూర్చబడుతుందని యజమానుడు అనుకున్నాడు. కానీ ఆకులు లేవు. ఆకులే కనబడతావు. ఆకులు మాత్రమే కనబడతావు. తర్వాత కొన్ని కాని ఫలాలు ఫలించింది. ఎందుకనంటే కారు ద్రాక్షలు ఫలించని ఫలాలు, ఎందుకనంటే చేదైన ఫలాలను ఫలించింది అది. చూడండి ప్రియ దేవుని ద్వారా మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. అయితే యేసు ప్రభు కూడా ఒకనాడు ఒక దినమున, ఎందుకనంటే ఒక దినమున కూడా యేసు ప్రభు కూడా ఏం చేసిందంటే ఆ పంట పొలంలో పడి వెళుతూ ఉన్నప్పుడు కూడా ఏం చేసిందంటే యేసు ప్రభు ఏం చేసిందంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమైపోయిందంటే, ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏం చేసిందంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు కూడా ఆయన ఆకులు ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆకులే కనబడ్డాయి.
ఆకులే కనబడతాయి. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాయకుందు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. చూడండి ప్రియమైన దేవులారా, ఎందుకనంటే వెంటనే ఆ ఫలాలు లేని చెట్టును ఏం చేసిందంటే శపించాడు. శపిస్తే వెంటనే ఆ చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఏమి లేకపోయేసరికి ఏం చేసేసరికి అక్కడ చేసేసరికి ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించాలి. ఎందుకనంటే ఇక్కడ కనుక ఆ యేసు ప్రభుల వారు ఆ త్రోవ పక్కన ఉన్న అంజూరపేట చెట్టు చూసినప్పుడు దాని యందు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏం చేసిందంటే దాని దగ్గర ఆకులు తప్ప ఏమి కనబడినందున ఇక మీదట నువ్వు ఎప్పుడు కాపు కాయకుందు అని చెప్పగానే ఏం చేసిందంటే వెంటనే అది ఎండిపోగానే అక్కడ ఉన్న శిష్యులందరూ ఏం చేసిందంటే ఆ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని వెంటనే ఆశ్చర్యపోతా ఉన్నారు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తా ఉంటారు. పౌలు గారు ఎందుకనంటే ఇక్కడ దీన్ని కనుక మనం చూస్తే ఇది ఎండిపోయిన స్వభావము. ఇది ఎండిపోయి ఎందుకనంటే శపించబడిన అనుభవంలోని ఉన్నది. మరొక మాట కనుక చూస్తే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక మనము చూస్తే ఇక్కడ పౌలు ఒక మంచి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైన పౌలు అయితే చూడండి 12వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోతురేమో. చేదు ఎందుకనంటే ఆ చేదు ఎప్పుడైతే నోట్లో పడ్డా దేనిలో పడ్డా చేదు అయిపోతూ ఉంటుంది. పాపము పరిశుద్ధుని ఏం చేస్తుందంటే అపవిత్రుని చేస్తూ ఉంటుంది. నీతిమంతుణ్ణి దుర్నీతి ఏంటంటే దుర్నీతి పనులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేసిందంటే చేదైన వేరు మొలిసింది అనంటే కాని ఫలాలు ఫలించింది. ఎందుకనంటే దీనికి కావలసిన అంతా ఇచ్చాడు కదా. ఏమైంది చేదైన వేరు మొలిచిందా? దానికి కావలసిన దేన్నైనా సమకూర్చాడు కదా యజమానుడు. పిల్లలు ఉన్నారు, మంచి చదువు, పిల్లలు మంచి చదవాలని ఏం చేస్తున్నాడు తండ్రి ఎంతైనా కానీ తన కష్టార్జితంలో కలిసి పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పేసి తండ్రి విలువైన డబ్బంతా కూడా కడుపు మార్చుకొని కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ పై చదువుల కొరకు వాళ్ళకి ఇస్తాడు. పిల్లలు చదవకపోతే వీడు నా కడుపున చెడగొట్టారా, నిన్న నా కష్టార్జితమని దారపోసాను. మన మన్మోహన్ సింగ్ గారి గురించి వాళ్ళ కుమార్తె చెప్తా ఉన్నది, మా తండ్రి గారు చాక్లెట్లు తిని మాకు డబ్బు సరిపోతే మా నాన్నమ్మ గారు డబ్బు పంపితే మేము చదవడానికి మా డబ్బు సరిపోకపోతే మా తండ్రి గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆ డబ్బు సరిపోకపోతే మా తండ్రి ఏం చేశాడంటే చాక్లెట్లు తినేదట. చాక్లెట్లు మన్మోహన్ సింగ్ గారు చాక్లెట్లు తిని తన పిల్లలకు మంచి చదువుకోవడానికి ఆయన డబ్బంతా దానపోసేదట. దేవుడు కూడా నీ కొరకు నా కొరకు సంఘాన్ని సేవకులు ఇచ్చాడు. ఎంతో వాక్యాన్ని విస్తారంగా విత్తుతూ ఉన్నాడు. ఎన్నో వాక్యము చేస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే అయినప్పటికీ కూడా ఎందుకు ఈ చేదు మొలవడానికి కారణమేంది? ఫలాలు
ఫలాలు ఫలించకపోవడానికి కారణం ఏంది? కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంది? యజమానుడు ఆశించినట్టుగా, ఎందుకనంటే యజమానుడు ఆశించినట్టుగా ఏమంటాడంటే ఆ యజమానుడు అంటాడు, దీనివల్ల ఇదంతా వ్యర్థమైపోతుంది, రిలీజ్ చేసి పడేసి, ఈ తోట నాకు అవసరం లేదు, ఈ చెట్టు నాకు అవసరం లేదయా, ఇది ఎందుకనంటే దీనివల్ల ఎందుకనంటే ఈ భూమి అంతా వ్యర్థమైపోతా ఉన్నది, దీనికి ఇచ్చిన సమయం అంతా వ్యర్థమైపోతా ఉంటుంది, దీనికి అంతా నేను పెట్టిన పెట్టుబడి అంతా వ్యర్థం, ఎందుకనంటే ఈ చెట్లు ఫలించట్లేదు. చేదైనా వేరేమైనా మోయాలి. తర్వాత అది ఫలించకపోవడానికి కారణము దానికి సదుపాయాలు కలవలేదా? అన్నీ ఉన్నాయి, కావలసినంత ఇచ్చేశాడు, చుట్టూ నాటాడు, చుట్టూ కంచె వేశాడు, చుట్టూ ఏది కావలసినప్పటికీ కూడా ఏం చేసిందంటే దానికి ఏం చేసిందంటే దాని చుట్టూ బాగా త్రవ్వేళ్ళు, రాళ్ళను ఏరేళ్ళు, అందులో శ్రేష్టమైన తీగలు నాటిండు, దాని మధ్య ఒక బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించాడు. కానీ ద్రాక్ష పళ్ళు ఫలింపవల్లని ఎదురు చూసిండు, కానీ కారు ద్రాక్షలు ఫలించింది. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జడ్జిమెంట్ దేవుడు, ఎందుకనంటే ఫలించని, యేసు ప్రభు చెప్పాడు, ఏం చేసిందంటే ఫలించని ప్రతి తీగ కూడా, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఎందుకనంటే ఫలించని ప్రతి తీగ కూడా ఏం చేయాలంటే ఫలింపని ప్రతి తీగ కూడా ఏం చేస్తాడ? మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనమా చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, అంటే తీర్పు సమయం వచ్చేసింది. విచ్చలవిడి ఇక తిరిగిన దానికి ఏం చేసిందంటే ఇక్కడ అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది, నరకబడి అగ్నిలో వేయబడుతుంటది. ఎందుకు అనంటే చెట్టు ఎప్పుడైనా కానీ, ఎందుకనంటే దేవుడు నాటిన, ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలింపని ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని దానిలో పనికిరాని తీగలన్నీ తీసివేయాలి. పనికిరానంతా తీగి వేస్తేనే ఫలిస్తా ఉంటుంది. చేదైనది అనంటే పాపము ప్రవేశించిందంటే ఆత్మీయ జీవితం పతనానికి తిరిగి వస్తాంటది. పాపము చిన్న పాపము, ఎందుకనంటే పాము చిన్నదైనా కర్ర పెద్దగా ఉపయోగించాలి. ఎందుకనంటే పాపము చిన్నదే కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసేదాకా చిన్న నిర్లక్ష్యమే కావచ్చు. ఒకరోజు దేవుని సన్నిధిని కోల్పోయిన, ఒక చిన్న ప్రార్థన కోల్పోయినా పెద్ద ప్రమాదం ఇంట్లోకి వస్తూ ఉంటుంది, పెద్ద నష్టం వస్తూ ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే ఫలింపని ఏం చేశాడంటే పనికిరాని ప్రతి తీగను తీసివేయాలి. ఎందుకంటే తీసివేసినప్పుడే అది ఫలించడానికి ఆస్కారాలు ఉంటాయి. అందుకే ఏమనంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి ఎక్కడ ఉన్నది? ఫలింపని, ఏంటంటే ఫలించని ప్రతి దాన్ని కూడా ఎక్కడేస్తాడట? నరికి అగ్నిలో వేయబడతాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. ప్రార్థనలో ఫలించారా? విశ్వాసంలో ఫలించారా? దేవుని ఆరాధనలో ఫలించారా? వాక్యంలో ఫలించాలా? దేంట్లో ఫలించారు? దేవుడు అడుగుతా ఉన్నాడు. కారు ద్రాక్షలాగా ఉన్నారా? చేదైన వేరు మరిచి అనేకుల్ని అపవిత్రపరుస్తూ కలువరపరిచే ఆ వేరేమైనా మొలిచిందా? మనం
మనం గమనించాలి ప్రియ దేవుని ద్వారా. దేవుని పిల్లలము మనము నిజమైన ద్రాక్షవల్లి మన తండ్రి అయినప్పుడు కూడా మన లోపల కూడా ఏం చేయాలంటే ఒక ఫలింపు మనం లోపల కనబడాలి, ఫలింపు మన లోపల ఉండాలి. దావీదు అంటాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా అంటాడు. సొలొమోను అంటాడు, నేను పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నాను అని అంటాడు. అంటే కుమారుడు మొక్కగా ఉంటే ఈయన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. అంటే ఈ పచ్చదనానికి ఏంది ఆశీర్వాదం ఫలించడానికి సూచనగా ఉన్నది. ఎందుకు అనంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేసినంటే ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎందుకు ఇక్కడ మన మాట కనుక మనం చూస్తే చూడండి, యేసు ప్రభుల వారు ఏ మాట చెప్పిండో చూడండి. ఇక్కడ మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనమా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. చూడండి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమిస్తే ఏమైపోయింది, ఒక దాంట్లో చేదైన వేరుండే, మరొక దాంట్లో కాని ఫలాలు ఫలించే, ఒక దాంట్లో వేరే ఆకులు తప్ప ఏమి లేవు. ఆ చెట్టును కూడా చెప్పించి వెంటనే ఎండిపోయింది. దేవుడు ఏది కావలసినంత కూడా దేవుడు సమకూర్చాడు. ఎవరు యజమానులు? ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు అన్ని కూడా అన్ని సమకూరుస్తున్నప్పటికీ కూడా సంఘము ఫలించకపోతే, విశ్వాసం ఫలించకపోతే, విశ్వాసి ఫలించకపోతే, సేవకుడు ఫలించకపోతే గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. నెల కాదు కదా, వారం కాదు కదా, ఒక సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయితే ఉన్నది. కానీ అదే స్థితి, ఫలించని స్థితి, శపించబడిన అనుభవం, చేదైంది మరుస్తే అపవిత్రమైన జీవితం, ఆకులు, శాపగ్రస్తమైన జీవితం. ఫలించిన జీవితం ఏంటంటే శపించబడిన జీవితం. అది దేవుడు ఒక దినంలో ఏం చేశాడంటే ఆయన తీర్పు తీర్చడానికి వచ్చేసాడు. ఏమనుకుంటాడంటే ఒక రాజు అనుకుంటా ఉన్నాడు. ఏం చేశాడంటే మెనే టెకెల్ ఉపాసిస్ ఏం చేస్తాడంటే నేను త్రాసులో తూస్తే తక్కువ అయిపోయాను. అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఫలించావు, నీ విశ్వాసంలో ఎలా ఫలించావు, వాక్యం ద్వారా ఎంత ఫలించావు. నీకు దైవజనులు ఇచ్చారు, సంఘాన్ని ఇచ్చారు, ఎన్నో ఆధ్యాత్మికమైన ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయబడతా ఉన్నది. ఎలా ఫలించావు? శపించబడిన అనుభవంలోనిక, అపవిత్రమైన అనుభవంలోనిక, లేక కాని ఫలాలు ఫలించడానికని జీవితము. అందుకే అంటాడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. అందుకే ప్రియదేవుని ద్వారా మనం గనుక చూస్తే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే కనుక మనం ఈ తోట ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే ఇక్కడ యేసు ప్రభుల వారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనమా, చూడండి, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. రేపటి దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండంలో వేయబడతాడు.
అగ్నిగుండంలో వేయబడతాడు. దేవుడిచ్చిన సదావకాశాన్ని కూడా ఎందుకంటే వినియోగించకపోతే, ఇక్కడ అంటాడు యెషయా గ్రంథంలో కూడా ఈ మాట మాట్లాడుతూ అంటాడు, నేను ఏం చేసిందంటే అది ఫలించట్లేదు కదా. దేవునికి వచ్చేసింది వెంటనే ఆ తోట యజమాని కోపం వచ్చేసింది. ఏంటంటే ఇక నేను కంచెలన్నీ తీసేస్తానయ్యా. ఎందుకయ్యా ఆ చెట్టు? తోటమాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అది ఫలించినప్పుడు? ఎందుకయ్యా? చూడండి 5వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు, చూడండి, అది మేసి వేయబడినట్లు కంచెను తీసివేస్తాడట. నువ్వు ఫలించట్లేదు, వాక్యములో ఫలించట్లేదు, ఫలభరితమైన జీవితము నీకు లేదు. దేవుడు ఎన్నో ఇస్తాంటే లోకములో మునిగి తేలుతున్నావు. అయితే అక్కడ అంటా ఉన్నాడు, ఏం చేసినంటే అది మేయబడినట్లుగా దాన్ని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు ఏంటంటే దాని ప్రాకారాలను కూడా నేను పాడు చేస్తా. హల్లెలూయా. నిద్రపోతా ఉన్నారు చాలా మంది. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలే ఎత్తైన కొండకు ఉంచవా. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. చూడండి ఏమంటున్నానంటే, నేను అది 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 మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తా, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రొవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలరకసి చెట్లను బలిసి ఉండను. చూడండి, ఎందుకనంటే పిచ్చి చెట్లు ముర్చడానికి ఆస్కారమై ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఫలించలేకపోతారో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు వారి చుట్టూ ఉన్న కంచెలన్నీ తీసివేస్తా అన్నాడు. ఎందుకనంటే ఈనాడు వాళ్లకు అనుకూలమైన బోధలు ఉండాలి. ఎందుకనంటే విందులు చేసుకోవడానికి, డ్యాన్సులు చేయడానికి, తర్వాత కల్లిబొళ్ళు కబర్లు చేయడానికి అవకాశం ఉన్నది, కానీ దేవుల్లో ఫలించాలని లేదు. ఈనాటి సంఘాలకు, ఈనాటి దైవజనులకు కాకమ్మ కబ్బర్లు, ఎందుకంటే కల్పన కథలు చేసే వాళ్ళని నమ్మేవాళ్ళు ఉన్నారు. కష్టపడి సేవ చేసి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చేస్తే అది నొచ్చుకుంటా ఉన్నది, గుచ్చుకుంటా ఉన్నది. పొడవ పడుతుంటే సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అది ఏం చేసిందంటే అది మేసివేయబడినట్లు దాని కంచెను తీసివేస్తా, అది తొక్కువేయబడినట్లు దానికి ఉన్న గోడలన్నీ కూడా పడగొడతా, అది త్రొక్కబడుతా అంటది. అది ఎప్పటికి కూడా అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు. గచ్చ పొదలు, బలరకసి చెట్లు, పిచ్చి మొక్కలు కూడా మొలిచడానికి నేను ఆజ్ఞాపిస్తా అని దేవుడు మాట్లాడతావు. దేవునిలా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు దాన్ని ఆ శపించబడిన అనుభవం కానీ, అపవిత్రమైన అనుభవం కానీ, తర్వాత కాని పొలాలు ఫలించడానికి ఎందుకనంటే దేవుడు వీరిని ఇష్టపడట్లేదు. కానీ యేసు ప్రభు వాళ్ళు ఒక చూడండి ప్రేమ దేవులారా, అక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన తోటమాలికి సాదృశ్యంగా ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే అయ్యా
అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము ఉండని. అయ్యా అంటా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు బ్రతిమలాడుతా ఉన్నాడు. యజమాన్ని తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తు అడుగుతా ఉన్నాడు, అయ్యా అయ్యా నేను దాన్ని దాని చుట్టూ మరలా నేను తవ్వుదా, మరలా నేను ఎరువు వేస్తా. ఈ సంవత్సరం ఉన్నదే అయ్యా, ఈ సంవత్సరం కృపని అయ్యా, ఈ సంవత్సరము దయచూపయ్యా, అయ్యా ఈ సంవత్సరము అయ్యా ఒకసారి అవకాశం ఇవ్వయ్యా అని బతిమలాడుతా ఉన్నాడు. యేసు బ్రతిమలాడుతా ఉన్నాడు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ మరలా తవ్వుతా, దాని చుట్టూ మరలా వెయ్యి ఆ ఎరువు వేస్తా, ఈ సంవత్సరం కూడా ఇమ్మని ఉండనిమ్ము, అది ఫలిస్తే సరి, లేని ఎడలా నరికి వేస్తా అని యజమానుతో బతిమలాడుతా ఉన్నాడు. యేసు ప్రభుల వారు బతిమలాడుతా ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం ఉన్నది ఎందుకనంటే నీ కృప అనుగ్రహించబడతా ఉన్నది. ఫలిస్తే పర్లే, లేకుంటే నేను తీసేస్తానయ్యా, తోటములు అంటే నేనే తీసేస్తానయ్యా, నేనే తీసేస్తానయ్యా అని ఏం చేస్తున్నా అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి బతిమలాడుతా ఉన్నాడు. ఎందుకు అపవిత్రమైపోతా ఉన్నది, సరి చేసుకో, ఆకులు మాత్రమే ఉన్నాయి, అయ్యా నేను ఫలిస్తా, చేదైన మొలిచింది కానీ ద్రాక్షలు ఫలించింది అని నేను సరి అయిన మార్గంలో నడవక లోకము కలిసిపోయి పాపములో మునిగిపోయి లోకాశలో తేలిపోయి కాను ద్రాక్షలను కాని ఫలాలు ఫలించింది చెట్టు. అంటే యేసుప్రభు అన్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటావు, నువ్వు ఫలించాలి అని అంటే. ఎందుకనంటే ఆ చెట్టును నాటినప్పుడు ఏం చేసిందంటే అది 30 అంతలుగా 60 అంతలుగా ఫలించింది. చూడండి మార్కు సువార్త, చూడండి ప్రేమ దేవుని, మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించునని చెప్పాను. ఎందుకనంటే ఈ ఒక్కొక్క దినం ఆ చెట్టు ఏం కావాలంటే ఒక చెట్టు 30 అంతలు పెరగాలి, ఒకటి 60 అంతలు పెరగాలి, ఒకటి 100 అంతలు పెరగాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భౌతికంగా లోకంలో ఎంత ఫలించినావు అన్నది కాదు, లోకంలో ఎలా డ్యాన్సులు చేస్తావు అన్నది కాదు, అది లోకంలో ఎలా మెదులుతున్నావు అన్నది కాదు, దేవుల్లో ఎలా మెదులుతా ఉన్నావు, దేవుల్లో ఎలా ఫలిస్తా ఉన్నావు, ప్రార్థన జీవితం ఫలించిందా అని అడుగుతా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలి. మరి ఫలించట్లేదే. ఆకులే కనబడ్డది, చెట్టును చూస్తే కారు ద్రాక్షలు కనబడ్డాయి, చేదైన ఓరు కనబడ్డది, ఆకులే మిగిలినాయి. శపించబడిన అనుభవం ఒకటైతే, అపవిత్రమైన అనుభవం ఇంకొకటైతే, లోకంలో తిరిగి ఇష్టానుసారంగా కాని ఫలాలు ఫలించింది మరొక అనుభవం. అది దేవుడు ఆయుష్నిచ్చింది ఎందుకేనా, దేవుడు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకేనా, ఇష్టానుసారంగా జీవించడానికేనా. కరోనా కాలంలో ఎంతో మందిని తీసేసింది దేవుడు, లెక్క చూసేసిండు, తీర్పు జడ్జిమెంట్ జరిగింది. నీవు ఫలించాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. అందుకే చూడండి ప్రేమ దేవులారా, ఇక్కడ చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక 2 మాటలు చెప్పి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనమా. నా యందు నిలిచి ఉండుడి, నువ్వు నిలిస్తేనే దేవుడు నిలుస్తాడు. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. తిరిగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు.
నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారు. నా ప్రార్థనలో నిలిచి ఉంటేనే ఫలిస్తారు. ఆరాధనలో ఉంటేనే ఫలిస్తారు. ఉపవాసంలో ఉంటేనే ఫలిస్తారు. నైట్ ప్రార్థనలో ఉంటేనే ఫలిస్తారు. లోకంలో ఎంత తిరిగినా నువ్వు ఫలించవు. ఒకనాడు సేవకులైనా ఎవరైనా ఒకనాడు తీర్పు రావాల్సిందే. తీర్పు వచ్చేస్తుంది. ఎందుకనంటే నువ్వు దేవుడు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, మంచి సిరి సంపదలు ఇచ్చినా దాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచాలి తప్ప ఘనహీనపరచకూడదు. తీగలు ద్రాక్షవల్లో ఉంటేనే ఫలిస్తూ ఉంటాయి. ఎందుకనంటే చెట్టుకు అంటకట్టబడి చెట్టులో ఉంటేనే ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఆ తీగలు ఫలిస్తూ ఉంటాయి. లేకుంటే ఫలించదు. ఏనాడైనా జడ్జ్మెంట్ రావాల్సిందే. నీతి కలిగిన న్యాయాధిపతి దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి నీవైనా ఎవరైనా రావాల్సిందే. తీర్పు తీయవలసిందే. దేవుడు కరోనా కాలంలో ఎంతో మందిని ఊడ్చాడు. ధనవంతులను, భాగ్యవంతులను, సిరి సంపదలు కలిగిన వారిని ఊడ్చేసాడు. నేను ఎందుకు ఊడ్చాడు తెలుసా? ఫలించాలని. నువ్వు అనుకుంటున్నావు సంఘంతో నాకేం పని? సేవకుని మాట లెక్క చేయట్లేదు. అందుకే ఇక్కడ ఫలించాలి. తర్వాత మనం 5వ వచనం చూద్దామమ్మా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చూడండి, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. లోకంలో ఎక్కువ ఉంటావు, దేవుళ్ళలో తక్కువ ఉంటావు. ఎట్లా ఫలిస్తావు? రెండు వచ్చిన మాటలో రాని మాటలో కాకమ్మ కథలో 2 పాటలు పాడుతా అంటావు. పాడితే ప్రసంగి ప్రవక్త అంటాడు ఒక మాట. ఇక్కడ ఏమంటాడంటే ప్రసంగి ఒక మాట అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఏమంటాడంటే వాళ్ళు పాటలు పాడుతా అంటే చూడండి ఏమంటాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దామా. బుద్ధిహీనుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినడం మేలు. ఎందుకనంటే గద్దింపు ఏం చేస్తా అంటే ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది. చెట్టు క్రమంగా పెరగాలంటే వంకర తొంకర వచ్చిన చెట్లన్నీ కొమ్మలన్నీ కడిగేస్తేనే ఈ చెట్టు చక్కగా వెళుతుంది. లోకంలో ఫలిస్తావు కానీ దేవుళ్ళలో ఫలిస్తలేవు. ప్రార్థనలో ఎంత ఫలించావు నువ్వు? నీ విశ్వాసం ఎంత ఫలించింది? యథార్థతలో ఎంత ఫలించావు? అందుకే ప్రేమేంద్ర మనకి అంటాడు బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినట మేలు. నీకు ఏది మేలో దేవుని వాక్యం నేను చెప్పిస్తాను. ఈనాడు సంఘాలు ఎన్ని అయిపోయినాయి. రేపటి దినమున ఒక దినమున దేవుడు ఒక గాలి వచ్చిందంటే అన్నీ కూడా కొట్టుకొని పోతాయి. గట్టి గింజలే ఉంటాయి, తాళంతా కొట్టుకోపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రేమేంద్ర వారు ఇక్కడ అంటాడు ఎవని యందు నేను నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అందుకే ప్రియదేన్ బారా మరొక మాట చెప్పేసి నేను ఇంకొక మాట ప్రార్థన చేసుకుందాం. చూడండి 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, మీరు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ వస్తాంటది, దేవునికి ఘనత వస్తాంటది. నీ ద్వారా దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా. ఆడంబరాలు కాదు. పండుగ చేసుకొని ఇంత వండుకొని తినంగానే క్రైస్తవ జీవితం ఫలించినట్టు కాదు.
నువ్వు దేవుల్లో ఫలించాలి. ప్రియ దేవుని ద్వారా అందుకే మనం కనుక చూస్తే ఆయన మాట్లాడుతున్న మాట సత్యాన్ని కనుక మనం గమనిస్తే ఈ లూకా సువార్తల 13వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే తీసేయి అంటాడు. 13వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే